అందరికీ నమస్కారం. అంతారామమయం జగమంతారామమయం. అయోధ్యలో బాలరాముడి ఆవిష్కరణోత్సవం జరుపుకున్న వేళ రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మం ఏమిటి, దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. జగమంతా రామోత్సవం అపురూప మందిరం ఆవిష్కృతం. అయోధ్యలో కొలువిదీరిన బాలరాముడు. ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటి రాముడు. నేటికి దేశంలో రామ మందిరం లేని ఊరు, పూజా మందిరంలో రాముడు లేని గృహం ఉండవు. యుగ యుగాలకు రాముడు ఎందుకంత ఆదర్శప్రాయుడయ్యాడు? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మ స్వరూపుడని రాక్షసుడైన మారీచుడే చెప్పాడు. వ్యక్తి ధర్మాలను ఎలా ఆదరించాలో మానవ లోకానికి చూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడు. అయోధ్య రామ మందిరంలో వెలసినటువంటి శ్రీరామచంద్రుడి మూర్తిని కొలుద్దాం. ఆ ఆదర్శమూర్తి స్ఫూర్తిని తలుద్దాం. రామాయణం అంటే రాముడి ప్రయాణం. అది ధర్మపథం. మానవ జీవితంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం రామాయణం. రాముడు పరిపూర్ణ మానవుడు. మనిషికి ఉండాల్సిన అన్ని సుగుణాలకు ప్రతిరూపం. మానవుడుగా పుట్టాడు, పెరిగాడు, కష్టాలు పడ్డాడు. కానీ ఏ సందర్భంలోనూ ధర్మాన్ని తప్పలేదు. ఆదర్శ పుత్రుడు, ఆదర్శ శిష్యుడు, ఆదర్శ భర్త, ఆదర్శ సోదరుడు, ఆదర్శ స్నేహితుడు, ఆదర్శ రాజుగా లోకారాధ్యుడు అయ్యాడు. మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగింది శ్రీరామ అవతారం. అందుకే రామనామం హిందువుల రోమరోమాన ఇమిడిపోయింది. సాటి వారి పట్ల గౌరవం, తోటి వారి అభిప్రాయాలకు విలువివ్వడం రాముడిలోని గొప్ప సుగుణం. రావణుడితో విభేదించిన విభీషణుడు శ్రీరాముడి శరణు కోరి వస్తాడు. తనను అభ్యర్థించిన వారికి రాముడు నేరుగా అభయం ఇవ్వలేదు. జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయుడు, శరభుడు వంటి వారిని పేరు పేరున అభిప్రాయాలు కోరాడే తప్ప తాను చెప్పిందే చేయాలనే అహం అణువంతైనా చూపలేదు. ప్రతి విషయంలో ప్రజాభిప్రాయాన్ని మన్నించేవాడు. శ్రీరాముడు పితృవాక్య పాలన. రాజుగా ప్రజా జీవితంలోకి వచ్చే వారికి ఎలాంటి కలంకం ఉండరాదనే సీతమ్మతో అగ్ని ప్రవేశం చేయిస్తాడు. క్లిష్ట సమయాల్లోనూ ధర్మాన్ని వీడలేదు కాబట్టే పూజనీయుడయ్యాడు. కిష్కింధరాజు వాలి మహాబలశాలి. వివిధ సందర్భాల్లో రావణాసురుడిని చావగొట్టి బంధిస్తాడు. అంతటి బలమైన వాలితో స్నేహం చేసి ఉంటే రావణుడిని 4 తన్ని సీతను తెచ్చి రాముడికి అప్పగించేవాడు. ఆ మాటే వాలి చనిపోతూ రాముడితో చెబుతాడు. కానీ అతడు అధర్మపరుడు కాబట్టి శ్రీరాముడు స్నేహం చేయలేదు. బలహీనుడైనా సరే అతడి తమ్ముడు సుగ్రీవుడితో స్నేహం చేసి తన కార్యాన్ని సాధించుకున్నాడు. కిష్కింధ, లంక రాజ్యాల రాజులను ఓడించాడు రాముడు. సహజంగా ఓడిన వారి రాజ్యం గెలిచిన వారి వశం అవుతుంది. కానీ కిష్కింధను సుగ్రీవుడికి, లంకను విభీషణుడికి అప్పగించాడు. రాజ్యకాంక్ష, పరుల సొత్తుపై వ్యామోహం వంటి దుర్గుణాలు మనిషికి ఉండకూడదని ఆచరించి చూపాడు. మాటపై నిలబడటం ఆయనలోని అద్భుత లక్షణం. రాముడికి వనవాసం గురించి తెలిసినప్పుడు దశరథుడు ఒక మాట అంటాడు. వృద్ధుడైన తనను ఖైదు చేసి రాజ్యాన్ని స్వీకరించమని ప్రాధేయపడతాడు. దశరథుడు చేసింది అక్రమమని, ఆయన్ను చెరసాలలో పెడతానని లక్ష్మణుడు అంటాడు. తండ్రి మాటే కాదు, తల్లి మాట శిరోధార్యం అని కౌసల్య అంటుంది. ఎందరు చెప్పినా పితృవాక్య పాలనకే కట్టుబడ్డాడు. నీకైనా నాకైనా ప్రజలకైనా ప్రభువు
దశరథుడు. ఆయన మాటే మనందరికీ శిరోధార్యం అంటాడు రాముడు. తల్లి తండ్రి చెరో మాట చెబితే పితృవాక్య పాలనే శిరోధార్యం. నేను తల్లి మాట విని ఆగిపోతే మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులు అవుతారు. నేను వారిని అవమానించకూడదు. తండ్రి మాట విని వనవాసానికి వెళతాను అని రాముడు తల్లికి ధర్మాల గురించి చెబుతాడు. రాజు కాబోయిన తనను అడవులకు పంపారని పరనింద చేయలేదు. పైగా కైకేయిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. శ్రీరాముడు ఎన్నడూ అసత్యం ఆడి ఎరుగని సత్యవాక్పాలకుడు. ఎవరికీ సాధ్యము కాని శివధనుస్సును ఎక్కిపెట్టినప్పుడు, తాటకి స్వబాహుల రాక్షస సంహారం చేసినప్పుడు తన పరాక్రమం గురించి చెప్పుకోలేదు. తాను గొప్ప వీరుడైన శాంతిని కాంక్షించాడు. హనుమంతుడిని రావణుడి వద్దకు దూతగా పంపాడు తప్ప యుద్ధానికి కాలు దువ్వలేదు. ఆత్మస్థుతి పరనింద మచ్చుకైనా లేని సుగుణాభిరాముడు శ్రీరాముడు. మనకు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టడం మహాపాపమని రామాయణం చెబుతుంది. ఎలాంటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ కృతజ్ఞతకు లేదంటాడు రాముడు. కృతజ్ఞతాభావానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. వారధి నిర్మాణంలో సాయపడిన ఉడత నుంచి రావణుడి చేతిలో మరణించిన జటాయువు వరకు ఎంతో కృతజ్ఞతను చాటాడు. జటాయువు తన కోసం మరణించిందని రాముడు విలపిస్తాడు. ఆతిథ్యమిచ్చిన శబరిని చల్లని నదీమ తల్లివై మానవాళిని తరింపజేస్తావంటాడు. యుద్ధంలో సుగ్రీవుడు గాయాల పాలైనప్పుడు తన కారణంగా మిత్రుడు క్షతగాత్రుడయ్యాడని దుఃఖిస్తాడు. రావణ సంహారం తరువాత దేవేంద్రుడు వరం కోరుకొమ్మని అడగ్గా తన కోసం యుద్ధంలో మరణించిన వానరులను బతికించమంటాడు. సీతమ్మ జాడ కనిపెట్టడాన్ని స్వామి కార్యంగా హనుమ భావిస్తాడు. కానీ అది మహోపకారమంటూ రాముడు గాఢాలింగనం చేసుకుంటాడు. రావణ సంహారంలో సాయపడిన ప్రతి ఒక్కరిని సత్కరించి కృతజ్ఞత చాటుతాడు. రావణుడిని రణరంగంలో తొలిసారి చూసినప్పుడు దశకంఠుడి తేజస్సును మనస్సులోనే ప్రశంసిస్తాడు. సీతాపహరణానికి పాల్పడకపోతే దేవలోకాన్ని కూడా ఏలేవాడేమో అనుకుంటాడు. క్షమాపణ కోరి సీతను విడిచిపెడితే రావణుడిని క్షమించడానికి సిద్ధపడతాడు. రావణుడు చనిపోయాక అంతిమ సంస్కారాలు చేయడానికి విభీషణుడు ఇష్టపడడు. కానీ రాముడు ఒప్పుకోడు. రావణుడి మరణంతో వైరం తీరిపోయిందని అంత్యేష్టి సంస్కారాలు చేయిస్తాడు. శ్రీరాముడు ఆదర్శమూర్తి. రాజధర్మం విషయంలో రాముడు ఆదర్శమూర్తి కనుకే రామరాజ్యాన్ని నేటికి గుర్తు చేసుకుంటాం. వనవాసంలో ఉన్న రాముడిని వెతుకుతూ ఓసారి భరతుడు అడవికి వెళ్తాడు. రాజ్యపాలన రాజధర్మాల గురించి భరతుడిని అనేక ప్రశ్నలు వేసి ధర్మోపదేశం చేస్తాడు. పాలకుడు గురువులను రాజనీతిజ్ఞులను ఆదరించాలి. రాజుకు వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చక్రవర్తికి కళ్ళు చెవులు సచివులే అంటే మంత్రులే. అసమర్థుల్ని ఎంచుకుంటే తన కన్ను తాను పొడుచుకున్నట్లే. విశ్వాసపాత్రులతోనే మంత్రాంగం జరపాలి. న్యాయ వ్యవస్థ బలంగా ఉంటేనే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. శాంతి భద్రతలు కరువైన చోట జనం ప్రభువును గౌరవించరు. పన్నులు జనం భరించలేనంతగా ఉండకూడదు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పరాదు. అసత్యం పలకకూడదు. పొగడ్తలకు పొంగిపోరాదు. ఇంద్రియాలకు లొంగిపోకూడదు. రాజుననే అహం ప్రదర్శించకూడదు. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే చేసేయాలి. అపరాధులను నేరం రుజువయ్యాకే శిక్షించాలి. రాజు, మంత్రులు, సేనాపతులు, ఉద్యోగులంతా ధర్మబద్ధులై సత్యవర్తనులై ఉండాలి.
వారు రుజుమార్గంలో ఉంటేనే ప్రజలు సత్య మార్గంలో నడుస్తారు. ఇది సంక్షిప్తంగా శ్రీరాముడు భరతుడికి చెప్పిన రాజనీతి. ధర్మాచరణలో రాముడు భేదాలు చూపలేదు. సీతమ్మను ఉద్దేశించి పౌరుడు తప్పుగా మాట్లాడినప్పుడు ఆమెను వాల్మీకి ఆశ్రమానికి పంపే సందర్భంలో సీత నా ప్రాణం, సీత కన్నా, నా ప్రాణం కన్నా, సోదరుడి కన్నా, అన్నింటికన్నా ధర్మం, వంశ గౌరవం గొప్పవి అని లక్ష్మణుడితో అంటాడు. అవతార పరిసమాప్తి గురించి చెప్పడానికి యమధర్మరాజు మహర్షి రూపంలో రాముడిని కలవడానికి వస్తాడు. ఎవరు ఆటంకం కలిగించినా మరణదండన విధించాలని యముడు షరతు పెడతాడు. రాముడు సరేనని తన ప్రతిజ్ఞ గురించి లక్ష్మణుడికి చెప్పి గది బయట కాపలా పెడతాడు. అంతలో దుర్వాస మహర్షి వచ్చి లోపలికి పంపకపోతే ఇక్ష్వాకు వంశమే నాశనమయ్యేలా శపిస్తానంటాడు. వంశక్షయం కంటే తానే శిక్షను అనుభవిస్తానని లక్ష్మణుడు రామదర్శనానికి దుర్వాసుని అనుమతిస్తాడు. తన ప్రతిజ్ఞ మేరకు లక్ష్మణుడికి శ్రీరాముడు మరణదండనతో సమానమైన దేశ బహిష్కరణ విధిస్తాడు. రాముడిని వీడి ఉండలేని లక్ష్మణుడు సరయూ నదిలో ప్రాణత్యాగం చేస్తాడు. ఇది రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మం.